ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి మోదీ స్పెషల్ ఛాన్స్ ఇచ్చారు. విదేశాలకు వెళ్ళేటువంటి బృందంలో అసదుద్దీన్ కూడా చోటు లభించింది. సో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒకే చర్చ, ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ ఎక్సర్సైజ్. సో ఏం జరగబోతుందంటే కనుక దేశ విదేశాల్లోకి మన భారతదేశం తరఫున కొంతమంది ప్రతినిధులు వెళ్ళిపోయి అక్కడ మన భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది, పాకిస్తాన్ ఎటువంటి కుట్రలకు తెరలేపుతోంది, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ రకంగా పెంచి పోషిస్తోంది, పాకిస్తాన్ ఉగ్రవాదం ఎటువంటి దాడి చేశారు, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నుంచి ఈ రోజు జరిగిన ప్రతి విషయాన్ని కూడా ప్రపంచ దేశాలకి అర్థమయ్యే విధంగా ఈ ప్రతినిధుల బృందం మొత్తం కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వివిధ దేశాలని అంతా కూడా సందర్శిస్తూ ఉంటారు. మే 22 నుంచి వీళ్ళ ప్రయాణం మొదలవుతుంది. జూన్ 10 వరకు కూడా వీళ్ళ ప్రయాణం ముగుస్తుంది. సో ఈ కాలం మొత్తం కూడా సుమారుగా 18-15 రోజుల పాటుగా వివిధ దేశాలకు ఈ బృందాలు వెళ్ళిపోయి ఆపరేషన్ సింధూర్ ఎట్లా మనం టార్గెట్ చేసాం, టెర్రర్ క్యాంప్స్ని ఏ రకంగా టార్గెట్ చేసాం, ప్రెసిషన్ టార్గెట్స్ని ఏ రకంగా మనం ఇంప్లిమెంట్ చేసాం, సో టెర్రర్ క్యాంప్స్ ఏ రకంగా కుప్పగూల్చాం, ఎయిర్ బేసెస్ని ఏ రకంగా నేలమట్టం చేసాం, పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడింది, పాకిస్తాన్ ఏం చేసింది, పాకిస్తాన్ ఎటువంటి విధంగా ఉగ్రవాద తెరలేపుతోంది, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది, ఉగ్రవాదులు ఏ రకంగా ఉన్నారు, భారతదేశం ఎటువంటి ఇబ్బందులు గురి చేశారు, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు సంబంధించిన అంశంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇటువంటి విషయాలని సుమారుగా భారతదేశ వ్యాప్తంలోని ప్రతినిధుల బృందం దేశ విదేశాలకు వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ బృందంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. ఆ బృందంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా చాలా కీలకంగా ఉన్నారు. అయితే అసదుద్దీన్ ఓవైసీ ఒక సంచలన మాట్లాడుకొచ్చారు, సంచలన వ్యాఖ్యలు చేశారు ఈరోజు ఆ టీంలో ఆయన పేరు రావడంతోనే. సో ఏమన్నారు తెలుసా, పాకిస్తాన్కి అసలు మొగ్గుని నేనే, పాకిస్తాన్కి అసలు మొగ్గుని నేనే, పాకిస్తాన్తో తేల్చేటువంటి విధంగా నేనే ప్రయత్నం చేస్తాను, భారత్ మాతాకి జై, వందే మాతరం ఈ నినాదాలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తాను, పాకిస్తాన్ అంతు తేల్చేటువంటి మొగోని నేనే అన్నట్టు కూడా మాట్లాడుకొచ్చారన్న. పాకిస్తాన్ అస్సలు మొగోని నేనే. ఒక రకంగా ఆయన ఏమన్నారంటే ఎగ్జాక్ట్గా ఆయన ట్రూ ట్రాన్స్లేషన్ చెప్పాలంటే పాకిస్తాన్కి నేను పెళ్లి కొడుకు లాంటి వాడిని అని చెప్పుకొచ్చారు. అంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా అయినా నేనే మొగోని అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అసదుద్దీన్ కొంచెం స్ట్రాంగ్గానే పాకిస్తాన్ పైన ఆయన దాడి చేయడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ని ఆయన పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నుంచి కూడా ప్రతి విషయంలో పాకిస్తాన్ని ఖండిస్తున్నారు, పాకిస్తాన్ని ఏకిపారేస్తున్నారు కూడా. అయితే 7 బృందాలు ఉన్నాయి. 7 బృందాల్లో అసదుద్దీన్ ఓవైసీ ఒక బృందానికి మెంబర్గా ఉన్నారు. సో 7 బృందాలు మొత్తాన్ని కూడా శశి థరూర్ లీడ్ చేస్తూ ఉంటారు. శశి థరూర్ తర్వాత రవిశంకర్ ప్రసాద్, సుప్రియా సూలే, కనిమొలి, సంజయ్ జా, శ్రీకాంత్, ఏక్నాథ్ షిండే, వీళ్ళందరూ కూడా 7 మొత్తం 7 సభ్యులతో కూడినటువంటి ఈ టీం ఇది. ఒక్కో టీంలో సుమారుగా మరొక 10 మంది ఉంటారు. ఆ 10 మంది కూడా వాళ్ళకు ఈ దేశ విదేశాల్లో కొన్ని కంట్రీస్ అసైన్ చేస్తే ఆ కంట్రీస్కి వెళ్ళిపోయి వారంతా అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి బైజయంత్ పాండా టీంలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఆయన యూకే, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ ఈ దేశాల్లో సందర్శించాల్సి ఉంటుంది. ఈ దేశాల పర్యటించి ఆయన మన ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆయన మాట్లాడుతూ నేను దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఎంఐఎం పార్టీని కాదు, ఇది చాలా ముఖ్యమైన పని, నేను దేశం కోసమే పనిచేస్తున్నా అని చెప్పారు ఆయన. మోదీ ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటానని చెప్పి కూడా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుకొచ్చారు. పాకిస్తాన్ కుట్రల్ని బయట పెడతానని చెప్పి ఆయన అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సో ఏదేమైనా కూడా అసదుద్దీన్ ఓవైసీ మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. పాకిస్తాన్కి అసలు మొగ్గును నేనే, పాకిస్తాన్తో తేల్చే వ్యక్తిని నేనే, దేశ విదేశాలకు వెళ్ళిపోయి నేను పాకిస్తాన్ పైన భారత్ ఏం చేసింది, ఏ రకంగా పాకిస్తాన్ అంతమొందించింది, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా బురి చెప్పాలన్న విషయాన్ని నేను చెప్తానని చెప్తున్నారు ఆయన. ఆయన వెళ్ళబోయే దేశాలకు సంబంధించిన పేర్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే తనతో పాటు టీం కూడా చాలా ఎఫిషియెంట్ టీం. ఎందుకంటే ఆయన టీంలో చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేసినటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఈ టీంలో చాలా కీలకంగా ఉన్నారు. తర్వాత మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే కాస్త ఆయన ఆసక్తి రేపుతోంది. సో ప్రజెంట్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఏకంగా ఆయన పాకిస్తాన్కి అసలు మొగుని నేనే మాట చూస్తేనే ఆయన ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోంది. ఒకసారి ఆయనతో పాటుగా ఉన్నటువంటి టీంల సభ్యులు సంబంధించి ఆ డీటెయిల్స్ కనుక చూస్తే ప్రస్తుతం ఆయన బైజయ్ పాండేకి సంబంధించిన టీంలో ఉన్నారు. సో ఆ టీంలో సభ్యులుగా ఉన్నటువంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. దాంట్లో నాకు అవకాశం దొక్కడం చాలా నేను దేశానికి సేవ చేసే విషయం పైన దేశానికి సేవ చేసేటువంటి అవకాశం దొరికింది కాబట్టి దేశానికి సేవ చేయడం కోసం ముందుకు వెళ్తున్నాను. నేను పార్టీ ప్రతినిధిగా కాదు, దేశానికి ప్రతినిధిగా వెళ్తున్నానని చెప్పి చెప్తున్నారు. ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడారో చూద్దాం.
पहलगाम के उस अनफॉर्चुनेट और बड़ी हौलनाक वाक़े के बाद जो हमारी गवर्नमेंट ने पाकिस्तान में जो टेररिस्ट हेडक्वार्टर्स को उनको निस्तो नाबूद किया और फिर उसके बाद से जो हालात पैदा हुए आप और हम जानते हैं, तो ये बहुत ज़रूरी है कि हम जहाँ कहीं भी गवर्नमेंट हमको भिजा रही है, क्योंकि ये गवर्नमेंट ऑफ इंडिया की तरफ से है, इसमें तो कोई पार्टी एफिलिएशन नहीं होगा, ना रहना चाहिए। तो जो देश का देश के हित में, जो देश में जो मुल्क में पाकिस्तान और उनके स्पॉन्सर्ड टेररिस्ट की तरफ से जो हमारे मुल्क में आतंकवादी वाक़यात हो रहे हैं, तो ज़ाहिर है उस पर हम तमाम को जाकर उनको बताना पड़ेगा। और भी डिटेल मीटिंग होगी जाने से पहले हमारी, तो उसमें और डिटेल हमको बातें मालूम होंगी। हमारा फिलवक़्त तो मुझे लगता है कि हमको तो भारत का जो स्टैंड रहा है कि हम टेररिज्म के ख़िलाफ़ थे, क्योंकि टेररिज्म के हम विक्टिम रहे हैं और ख़ास तौर से एक पड़ोसी मुल्क बार बार हमारे मुल्क में आतंकवाद बोलिए, दहशतगर्दी को यहाँ पर प्रमोट करता है, सरपरस्ती करता है। तो ये उनको इन तमाम एक इम्पॉर्टेंट काम है और इंशाअल्लाह मैं तो पूरी कोशिश करूँगा इस जिम्मेदारी को अच्छी तरह निभाने की। ये देखिए, हम लोग गवर्नमेंट ऑफ इंडिया, हमारी देश को रिप्रेजेंट कर रहे हैं। कोई हम लोग MIM पार्टी, NCP पार्टी या वो पार्टी को रिप्रेजेंट नहीं कर रहे हैं। हम लोग मेंबर ऑफ पार्लियामेंट ज़रूर हैं, एक पार्टी के तरफ से इलेक्ट हुए हैं, बट ये जो काम है हम अपने मुल्क की नुमाइंदगी करने, मुल्क में क्या हो रहा उन देशों में जाके बताने के लिए, कैसा हमारे मुल्क में हमारी बेटियां बेवा हो रही हैं, हमारे बच्चे यतीम हो रहे हैं, कैसा पाकिस्तान इस मुल्क को डिस्टेबलाइज करना चाहता है। और पूरी दुनिया को ये देखना है कि हमारी फिफ्थ और 4th लार्जेस्ट इकोनॉमी हमारी है। अगर यहाँ पर कोई एक नेबरिंग कंट्री जो खुद इनस्टेबल है, अगर यहाँ पर डिस्टेबलाइज होगा तो पूरे इंटरनेशनल लेवल पे इसका असर क्या पड़ने वाला है, ये समझना है ना, पूरे विश्व को समझना है। రైట్, అసదుద్దీన్ లీడ్ చేసేది బైజాంత్ జై పాండా. సో బైజాంత్ పాండాకు సంబంధించిన టీంలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. సో అయితే ఆ టీంలో ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ మెంబర్గా ఉన్నారు. దాంట్లో నిషికాంత్ దుబే, ఫన్గాన్ కోయిన్యాక్, రేఖా శర్మ, సత్నం సింగ్ సంధు అండ్ గులాం నబీ ఆజాద్. సో అసదుద్దీన్ ఓవైసీతో పాటు వీరందరూ కూడా టీం సభ్యులుగా ఉన్నారు. వీరంతా కూడా ప్రస్తుతం కొన్ని దేశాలకి వెళ్ళబోతున్నారు. ఈ నెల 22న వీళ్ళంతా పర్యటన ప్రారంభం కాబోతుంది. దాంట్లో వెళ్ళబోయేటువంటి దేశాల పేర్లు కూడా చెప్పుకొచ్చారు ఆయన. UK, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్. ఈ దేశాలకి ఆయన వెళ్ళి అక్కడ బైజయంత్ పాండాతో కలిసి అక్కడ దేశంలో ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఎలా దెబ్బ కొట్టాం, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తోంది అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ యొక్క పిచ్చితనం, పాకిస్తాన్ చేసేటువంటి మరణకాండం, పాకిస్తాన్ చేసేటువంటి మారణహోమం గురించి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశంగా ఉంది. సో 7 టీమ్స్ ఉన్నాయి. దాంట్లో బైజయంత్ పాండా ఒక టీం లీడ్ చేస్తున్నారు. మొత్తానికి శశి థరూర్ అన్ని టీమ్స్ కూడా డెలిగేషన్కి ఆయన చీఫ్గా ఉన్నారు. సో అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుతం దీంట్లో ఒక మెంబర్గా ఉన్నారు. అయితే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు డెఫినెట్గా భారతీయ పౌరుల్లో కొంత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా ఆ మైనార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో కూడా చాలా ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఆయనకి దాంట్లో అవకాశం దొక్కింది. నేను MIM ప్రతినిధిగా కాదు, భారతదేశ ప్రతినిధిగా వెళ్తున్నానని చెప్తున్నారు. ఏకంగా పాకిస్తాన్కి అసలు ముగ్గురిని నేనే అన్నట్టు కూడా మాట్లాడుకొస్తున్నారు ఆయన. సో ఈ వ్యాఖ్యలు చాలా ఉత్తేజపరుస్తున్నాయి, ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సో రేపటి రోజున ఈ టీం ఎలా వెళ్ళబోతోంది, ఏ రకమైన పనులు చేయబోతున్నారు, మరి ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీకి ఏకంగా ఒక టీం డెలిగేట్గానే అవకాశం ఇస్తారు అనుకున్నారు, కానీ దాంట్లో ఒక మెంబర్గా మాత్రం అవకాశం దొక్కింది. సో ఎలా ఉండబోతోంది, వీరంతా ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయబోతున్నారు, ఏ రకంగా వీళ్ళు ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ గురించి వివరించబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, చాలా కీలకమైనటువంటి స్టెప్ భారతదేశం ఈరోజు తీసుకుంది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట మనం ఉగ్రవాదం తుదముట్టించాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకుందో భారత్, ఇది అత్యంత కీలకం. ప్రపంచానికి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఇంకా మన ప్రతినిధులు ప్రత్యేకంగా వెళ్లి చెప్పకుండా కూడా ఈ టీం ఇంకా వెళ్ళక ముందే ఆల్రెడీ ప్రపంచ దేశ మీడియా చర్చించుకుంటుంది ఆపరేషన్ సింధూర్ సక్సెస్. సో యుద్ధం ఇలా కూడా చేయొచ్చా, ఉగ్రవాదుల పైన ఇలా కూడా అటాక్ చేయొచ్చా, ఇలా టార్గెట్ చేసుకుంటూ ముందుకు పోవచ్చా అనేటువంటిది. సో మొత్తానికి చాలా కీలకమైనటువంటి స్టెప్ తీసుకుంది. మొదటిసారి భారతదేశం నుంచి
ఇలాంటి టీం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని పక్షాలను విపక్షాలను ఇందులో యాడ్ చేస్తూ ముందుకు పోవడం అనేటువంటిది దాదాపు ఇది ఒక పెద్ద నిర్ణయంగా భావిస్తా ఉన్నారు. దీంట్లో అందరికీ చోటు దక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి శశి థరూర్ కావచ్చు, తర్వాత మిగతా పక్షాల నుంచి డిఎంకే నుంచి కానీ, శివసేన పార్టీ నుంచి కానీ, మిగతా అన్ని పక్షాల నుంచి అందరికీ చోటు కల్పించారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ గతంలో రీసెంట్ గా కొన్ని స్టేట్మెంట్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చాలా బలంగా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ని సమర్థిస్తూ ఆయన దీన్ని కంటిన్యూ చేయాలి, పాకిస్తాన్ లో ఉగ్రవాదం మూలాలపైన భారత్ దెబ్బ కొట్టాలి, దాంతో పాటు పీఓకేని స్వాధీనం చేసుకోవాలంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. దాంతో మాట్లాడుతూ పాకిస్తాన్ పైన కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. పాకిస్తాన్ ఇస్లాం పేరిట చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద కార్యకలాపాలను ఖండించారు. అసలు ఇస్లాంలో ఇలాంటి సిచ్యువేషన్ లేదు, శాంతి మార్గాన పోతారు, కానీ ఉగ్రవాదాన్ని పెంచిపోస్తూ అరాచకం సృష్టిస్తున్నారు, ఒకరిని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి పాకిస్తాన్ అడ్డాగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ప్రపంచంలోనే ఉగ్రవాదులకు ఒక శిబిరంగా, అడ్డాగా, ఒక తయారీ కేంద్రంగా అన్ని రకాల మద్దతు లభిస్తున్నటువంటిది ఉగ్రవాదులకు కేవలం పాకిస్తాన్ దేశంలోనే. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే దీనిపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఇంకొక కీలక స్టేట్మెంట్ చేశారు కొద్దిసేపటి కింద కూడా మాట్లాడుతూ. దాంట్లో ప్రస్తుతం పాకిస్తాన్ లో నివసిస్తున్నటువంటి ముస్లింల కంటే ఎక్కువ ముస్లింలు భారతదేశంలో నివసిస్తున్నారు, అక్కడికంటే ముస్లింస్ ఇక్కడే సేఫ్ గా ఉన్నారు అంటూ మాట్లాడారు. మత ప్రాతిపదికన పాకిస్తాన్ విడగొట్టి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా ఉందనేటువంటిది. ఎందుకంటే మనం చూసాం పహల్గామ్ ఉగ్రఘటనలో కేవలం హిందువులను టార్గెట్ చేశారు. ప్యాంట్లు విప్పి పేర్లు అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, హిందువులను తెలుసుకున్న తర్వాత మాత్రమే వారిని చంపినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక టీంలో ఒక మెంబర్ గా వెళ్తా ఉన్నారు. అసదుద్దీన్ వెళ్ళేటువంటి దేశాలు కనుక మనం చూస్తే ఏ దేశాల్లో వీళ్ళు పర్యటించనున్నారు? యూకే, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ ఈ ప్రాంతాల్లో వివరిస్తారు. అక్కడ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఆధారాలతో సహా గతం నుంచి ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలను, భారత ప్రభుత్వం చెప్తున్న విషయాలను, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎప్పుడెప్పుడు వచ్చారు, భారత్ లో అటాక్ చేశారు, దానికి గల ఆధారాలేంటి, ఎప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు, ఇవన్నీ డీటెయిల్ గా వీడియో, ఫోటోలు, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ సహా వారికి వివరించే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తాన్ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం చేసేటువంటి అతిపెద్ద కార్యక్రమానికి భారత్ కార్యాచరణ రూపొందించింది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో. అందులో భాగంగానే అన్ని విపక్షాలు ఉగ్రవాదం అనే అంశం తెరపైకి రాగానే అన్ని విపక్షాలు ఒక తాటిపైకి వచ్చి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి నిర్ణయంతో ప్రపంచ దేశాలను కూడా ఈరోజు ఏకం చేయాలనేటువంటి దిశతో తీసుకుపోతా ఉన్నారు. 10 రోజుల టూర్ ఉంటుంది. మే 22 నుంచి జూన్ ఫస్ట్ వీక్ ఎండింగ్ వరకు అవసరం అనుకుంటే షెడ్యూల్లో 1-2 రోజులు మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని కూడా వినిపిస్తా ఉంది. అంటే జూన్ ఫస్ట్ వీక్ వరకు వివిధ దేశాలు తిరుగుతారు. ప్రత్యేకంగా బృందాలన్నీ కూడా వారికి వివరిస్తారు అక్కడ అధికారులతో. వీరందరినీ, ప్రపంచాన్ని మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక లైన్ పైకి తీసుకురావడానికి, ఏ దేశంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని తురముట్టించడానికి ఒక పెద్ద కార్యాచరణను నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ రోజు భారత్ చేపడతా ఉంది. దానికి విపక్షాలు కూడా మద్దతు తెలుస్తా ఉన్నాయి. అందులో భాగంగా నిజంగానే ఒక గొప్ప ఆలోచన. భారతదేశం వ్యాప్తంగా ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ పాపిచ్చితనాన్ని, పాకిస్తాన్ యొక్క పాపిస్టి బుద్ధిని బట్టబెల్చడం ఓకే. కానీ ఇక్కడ కేవలం కాన్ఫిడెంట్ గా మనం విత్ ఇన్ ద కంట్రీ పొలిటికల్ సినారియో కనుక ఆలోచిస్తే బేసిక్గా బీజేపీకి ఎంఐఎం కంటే అంత పెద్దగా పడదు. పదే కూడా ఒకరిపై ఒకరు వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కనీసం పెద్ద ఎత్తున ఒక పచ్చిగడ్డ వేస్తే కూడా మన్నట్టుగా అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పేర్లు చెప్తేనే బీజేపీ మండిపడుతూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ సమయంలో అసదుద్దీన్ ఓవైసీకి టీంలో మెంబర్గా అవకాశం కల్పించడం, ఆయన కూడా అవుట్ అండ్ అవుట్గా నేను దేశం కోసం పనిచేస్తున్నాను, నేను ప్రతినిధిగా వెళ్తున్నానని చెప్పేటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఎలా చూడాలి? పొలిటికల్ సినారియో కొంత దేశం అనే పరిస్థితి, దేశం అనే అంశం వచ్చినప్పుడు అంతా కలిసిపోతాయని భావన కలుగుతుందా, లేకుంటే ఎక్కడైనా పొలిటికల్ సినారియోగా మనం ఆలోచించాలి? ఇక్కడ కూడా ఒక పిఆర్ స్టంట్, పొలిటికల్ స్టంట్గా చూడాల్సిన అవసరం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దేశం అభివృద్ధి విషయంలోనే చాలా కీలకంగా తీసుకోవాల్సినటువంటి, అందరూ ఒక తాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. విదేశాల్లో అలాగే ఉంటుంది. ఎన్నికల సమయంలో మాత్రమే ఒకరినొకరు విమర్శించుకుంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటైతారు, అభివృద్ధి విషయంలో ముందుకు పోతారు. ఇది అభివృద్ధి కూడా కాదు, భారత ఆత్మపైన జరిగినటువంటి దాడి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నిజంగా అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి తీరు ప్రతి భారతీయుడిని కదిలించింది, ప్రతి భారతీయుడు హృదయం ద్రవించింది, కన్నీళ్లు పెట్టుకున్నారు, ప్రతి కుటుంబం ఫీల్ అయింది, ప్రతి వ్యక్తి ఫీల్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ భారత్ లో ఉన్నటువంటి వారందరూ. ఇది అత్యంత దారుణమైనటువంటి ఘటన. గతంలో
జరిగిన ఘటనల కంటే ఇది ఇంకా దారుణంగా ఘటన. ఎందుకంటే గతంలో బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి, తెలియకుండా చనిపోయారు, ఎలాగో యాక్సిడెంట్స్ అయ్యాయి, కొంతమందిని టార్గెట్ చేసుకుని ఫ్లైట్స్ హైజాక్ చేసి కొన్ని సంఘటనలు జరిగాయి. కానీ ఇది ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరిని హిందువా కాదా, వారి భార్యల ముందు, బిడ్డల ముందు, కూతుర్ల ముందు, కొడుకుల ముందే పక్కకు తీసి షూట్ చేసినటువంటి పరిస్థితి. చాలా దారుణంగా పారిపోతుంటే వెనకాల నుంచి కాల్చినటువంటి పరిస్థితి హిందువులని తెలిసిన తర్వాత. ఈ ఘటన ప్రపంచాన్ని కలిసివేసింది. ముఖ్యంగా భారత్ లో ప్రతి భారతీయుడు ఒక ఎమోషన్ అయ్యారు. అరే ఈ రకంగా మత ప్రాతిపదికన చంపుతా ఉన్నారు, విడదీసే ప్రయత్నం చేస్తా ఉంది పాక్ ఉగ్రవాదులను పంపి వారికి బ్రెయిన్ వాష్ చేసి హిందువుల పైన కోపం పెంచుకునేలా చేసినటువంటి సిచ్యువేషన్ ని. సో దీని విషయంలో అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆ సిచ్యువేషన్ లో ఎమోషనల్ అయ్యారు, దాంట్లో భాగంగా మాట్లాడారు. పాకిస్తాన్ విషయంలో చాలా తీవ్రంగా స్పందించి మాట్లాడినటువంటి సిచ్యువేషన్. కాకపోతే సోషల్ మీడియాలో మరొక ట్రోల్ కూడా నడుస్తా ఉంది. గతంలో ఇదే అసదుద్దీన్ ఓవైసీ సొంత తమ్ముడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులను చంపడానికి 17 నిమిషాలు చాలనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో దానికి వైరల్ అవుతా ఉంది. కానీ అది ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం ఒక్క తాటిపైకి రావడానికి ఉగ్రవాదం సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం అయితే అభినందననే ఉంది. ప్రస్తుతం అసదుద్దీన్ ఓవైసీ కూడా అందులో భాగంగానే మాట్లాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి పాక్ చేస్తున్న ఉగ్రవాద మూలాలని, ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తున్నటువంటి తీరును ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం భారత్ తీసుకుంది. ఇది ఇంతవరకు అమెరికా తీసుకోలేదు, ఇంకా ఉగ్రవాదంతో సతమతం అవుతున్న దేశాలు ఇట్లాంటి స్టెప్స్ తీసుకోలేదు. మొదటిసారి ప్రపంచం దృష్టిలోకి భారత్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ ఈ పాపిస్ట్ బుద్ధిని, పిచ్చి కుక్కల ఏషాన్ని, వీళ్ళు పన్నటువంటి పన్నాగాలని, వీళ్ళ యొక్క ఉగ్రవాద చర్యల్ని మొత్తాన్ని కూడా ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా ఆపరేషన్ సింధూర్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశాం, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరెవరిని మట్టపెట్టాం, ఎటువంటి విధంగా టార్గెట్ చేశాం, మన ప్రెసిషన్ టార్గెట్స్ ఎలా పనిచేశాయి, ఇవన్నిటిని కూడా వివరించడం కోసం ప్రత్యేక బృందాలుగా భారతదేశం నుంచి మన ఎంపీల బృందం బయలుదేరబోతోంది. 7 బృందాలు ఉంటాయి. ఈ బృందాల్లో చాలా కీలకంగా శశి థరూర్, రవిశంకర్ ప్రసాద్, కనుమూలి, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, సంజయ్ జా వీళ్ళందరూ కూడా పనిచేయబోతున్నారు. 7 ఉన్నారు. బైజయంత్ పాండా ఇదే టీంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఏకంగా నేను పాకిస్తాన్కి అసలు మొగోని, పాకిస్తాన్ తేలుస్తానంటూ కూడా మాట్లాడుతున్నారు ఆయన. ప్రపంచ దేశాల్లోకెల్లా నా కర్తవ్యాన్ని దేశ ప్రతినిధిగా నేను పూర్తి చేస్తానని చెప్తున్నారు ఆయన. యూకే, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ ఈ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ఈ ప్రాంతాల్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం చేశాం, ఎలా చేశాం, ఏ రకంగా ఉగ్రవాదులు మట్టుబెట్టాం, ఈ చర్య కొనసాగబోతోంది. ఇక మన ప్రయత్నం ఒకటే, ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ యొక్క దుర్బుద్ధిని, పాకిస్తాన్ యొక్క పిచ్చితనాన్ని, పాకిస్తాన్ వేసినటువంటి వెర్రివేషాలని మొత్తాన్ని బహిర్గతం చేసి అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించడమే భారతదేశ లక్ష్యంగా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే మంచి ఆలోచనతో మన భారతదేశానికి సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించిన ఎంపీలందరూ కూడా కొన్ని బృందాలకు వెళ్ళిపోతున్నారు. సో ప్రస్తుతం అసదుద్దీన్ వెళ్ళేటువంటి ఈ టీంలో బైజయంత్ పాండా లీడ్గా ఉంటే అసదుద్దీన్ ఓవైసీ మెంబర్గా, గులాం నబీ ఆజాద్, నిషికాంత్ దుబే ఇంకా చాలామంది మెంబర్స్గా ఉన్నారు. అందరూ కూడా సుమారుగా 5-6 దేశాలు. మే 22న ప్రారంభమైపోయి తర్వాత జూన్ 10 వరకు ఈ యొక్క పర్యటన ముగుస్తుంది. అప్పటి వరకు కూడా కలే తిరిగి అంతా కూడా వివరించి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 7 టీమ్స్ కూడా ఇదే పనులు నిమగ్నం అవబోతున్నాయి. ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడారో చూద్దాం. पहलगाम के उस अनफॉर्चुनेट और बड़ी हौलनाक वाक़े के बाद जो हमारी गवर्नमेंट ने पाकिस्तान में जो टेररिस्ट हेडक्वार्टर्स को उनको निस्तो नाबूद किया और फिर उसके बाद से जो हालात पैदा हुए आप हम जानते हैं, तो ये बहुत ज़रूरी है कि हम जहाँ कहीं भी गवर्नमेंट हमको भिजा रही है, क्योंकि ये गवर्नमेंट ऑफ इंडिया की तरफ से है, इसमें तो कोई पार्टी एफिलिएशन नहीं होगा, ना रहना चाहिए। तो जो देश के हित में, जो देश में, जो मुल्क में पाकिस्तान और उनके स्पॉन्सर्ड टेररिस्ट की तरफ से जो हमारे मुल्क में आतंकवादी वाक़यात हो रहे हैं, तो ज़ाहिर है उस पर हम तमाम को जाकर उनको बताना पड़ेगा। और भी डिटेल मीटिंग होगी जाने से पहले हमारी, तो उसमें और डिटेल हमको बातें मालूम होंगी। मगर फिलवक़्त तो मुझे लगता है कि हमको तो भारत का जो स्टैंड रहा है कि हम टेररिज्म के ख़िलाफ़ थे, क्योंकि टेररिज्म के हम विक्टिम रहे हैं।
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.